ఈ యాంప్లిఫైర్ అప్డేట్ చేసుకుందామని వచ్చారు. అంటే మాన్యువల్ నుంచి రిమోట్కి అప్డేట్ చేద్దామని వచ్చారు. అంటే మొత్తం అప్డేట్ అయ్యాక మీకు లుక్ ఎట్లా వస్తుంది, అందులో కూడా నేను ఏమేమైతే వేసానో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ వైరింగ్ లుక్ అంతా మొత్తం మారిపోతుంది ఫ్రెండ్స్. ఈ 5.2 యాంప్లిఫైర్ అనేది మనమే తయారు చేసాము. అటు ఇటుగా ఒక 2 years అయిందండి ఇచ్చేసి. స్పీకర్ ప్యాకేజ్ అనేది ఎట్లుంటుంది అనేది నేను చెప్తాను మీకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ ఆడియో పాల్వంచ. మన ప్రీవియస్ వీడియోస్ అన్నిటినీ ఇష్టపడ్డ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ అందరికీ. ఇప్పుడు మన ఛానల్లో ముందొచ్చే వీడియోస్ని కూడా అలానే వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మెయిన్గా. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనం ఈ 5.2 యాంప్లిఫైర్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఈ 5.2 యాంప్లిఫైర్ అనేది మనమే తయారు చేసాము. ఇది మన ఓల్డ్ కస్టమర్ అనమాట. ప్రజెంట్ ఈ కస్టమర్కి ఏంటంటే ఈ యాంప్లిఫైర్ అప్డేట్ చేసుకుందామని వచ్చారు. అంటే మాన్యువల్ నుంచి రిమోట్కి అప్డేట్ చేద్దామని వచ్చారు. నేను మీకు ఈ వీడియోలో ఏం చేస్తానంటే ఈ 5.2 యాంప్లిఫైర్ మాన్యువల్గా ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. మాన్యువల్గా ఎలా ఉంటుందో దీని కంటెంట్స్ చూపించి నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే మనం దీని నుంచి అప్డేషన్ డిజిటల్ రిమోట్ కిట్కి మనం అప్డేట్ చేస్తే ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ప్రజెంట్ ఈ వీడియోలో ఈ యాంప్లిఫైర్ని అయితే దగ్గర నుంచి చూపిస్తాను. ఒకసారి రండి. ఇప్పుడు ఈ వీడియోలో చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మాన్యువల్ యాంప్లిఫైర్ వచ్చేసి మనం అటు ఇటుగా ఒక 2 years అయిందండి ఇచ్చేసి. ఇప్పుడు వాళ్ళు వచ్చారు మన దగ్గరికి అప్డేట్ చేసుకుందామని. ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు దీని కంటెంట్స్ ఒకసారి చూపిస్తాను. ఈ యాంప్లిఫైర్లో ప్రజెంట్గా ఇప్పుడు మన ఈ మాన్యువల్ యాంప్లిఫైర్లో ఎట్లుంటుంది అంటే ఇది వచ్చేసి మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండి. ఇది AC6 అంటే జనరల్గా ఇంతకుముందు ఇందులో ప్రోలాజిక్ అని వచ్చేది. ఆ ప్రోలాజిక్ ఆన్ ఆఫ్ కోసం ఇక్కడ స్విచ్ ఇచ్చేటోళ్ళం మేము. ఇప్పుడు ఇవి వచ్చేసి కంట్రోల్స్ అండి. ఇవన్నీ టోటల్ ఇండివిజువల్ ఛానల్స్ కంట్రోల్స్. ఇది వచ్చేసి మాస్టర్ కంట్రోల్ అనమాట. ఇక్కడ అన్ని యాంప్లిఫైర్ లాగా మనం సెలెక్టర్ స్విచెస్ అనేది ఇచ్చుకుంటాం ఇందులో. ఇది వచ్చేసి మనకి బ్లూటూత్ ప్యానల్ అనమాట. ఇప్పుడు ఇందులో కంట్రోల్స్లో వచ్చినట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇది మాస్టర్ కంట్రోల్ అండి. టోటల్ అన్ని కంట్రోల్స్కి వచ్చేసి ఇది మాస్టర్ కంట్రోల్. మనకి ఇది లేపితే కానీ మిగతా ఏది వాల్యూమ్ అనేది లేదు. అన్నిటికి కలిపి ఒకటే వాల్యూమ్ కంట్రోల్ ఇది. అంటే అటు ఇటుగా 6 channel వాల్యూమ్ కంట్రోల్ అనమాట. ఇప్పుడు ఇందులో ఇండివిజువల్గా వాల్యూమ్స్ వస్తే ఇది ఫస్ట్ స్టార్టింగ్ మనకు వచ్చేసి సబ్ వాల్యూమ్ అండి. సబ్కి సంబంధించిన కంట్రోల్. ఇది వచ్చేసి సెంటర్కి సంబంధించిన వాల్యూమ్ కంట్రోల్. ఇది సరౌండ్ అండి, సరౌండ్కి సంబంధించిన కంట్రోల్. ఇది మెయిన్ అంటే ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అనమాట. ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి సంబంధించిన వాల్యూమ్ కంట్రోల్. ఇది మెయిన్స్కి సంబంధించింది ట్రెబుల్ అండ్ బేస్ అండి. ఓన్లీ ట్రెబుల్ బేస్ ఏమవుతుందంటే ఇది మన మెయిన్స్ అంటే ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి మాత్రమే ఈ బేస్ ట్రెబుల్ అనేది మనకి యూజ్ అవుతుంది. సరౌండ్ సెంటర్కి అందులో బేస్ టేబుల్ మనకి రాదు. అది మనకు కావాలి అనుకుంటే మనం ఇచ్చుకోవచ్చు, అది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి జనరల్గా. ఇప్పుడు జనరల్గా మీకు బేసిక్గా స్పీకర్ ప్యాకేజ్ అనేది ఎట్లుంటుంది అనేది నేను చెప్తాను మీకు. ఇప్పుడు 5.1లో మనం జనరల్గా మన స్పీకర్ ఎక్కడెక్కడ పెడతాం అనేది నేను మీకు చూపిస్తాను. చూపించడం అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా మెయిన్ అంటే ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అండి. ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అనేది మనకి టీవీకి వచ్చేసి ఫ్రంట్ రైట్ కానీ ఫ్రంట్ లెఫ్ట్ కానీ మనం వాటిని అక్కడ పెట్టుకుంటాము జనరల్గా. సరౌండ్ వచ్చేసి మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ రైట్ లెఫ్ట్ బ్యాక్ సైడ్ టోటల్గా మన బ్యాక్ సైడ్కి రైట్ లెఫ్ట్ పెట్టుకోవడానికి సరౌండ్ అనేది వస్తుందండి. ఇందులో ఏంటంటే మనకి జనరల్గా
సరౌండ్స్ కొద్దిగా డివైడ్ అయ్యే, అంటే మనకి మూవీస్లో బ్యాక్ సైడ్ పోయే వాయిసెస్, సరౌండ్లో బ్యాక్ సైడ్ పోయే వాయిసెస్ అన్నీ ఇందులో వస్తాయి మనకి. ఇప్పుడు సెంటర్ వచ్చేసి మనకి టీవీ కింద సెంటర్లో ఉంటుందండి. అంటే ఈ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ మధ్యలో సెంటర్ అనేది మనం ప్లేస్ చేసుకుంటాం. సెంటర్లో ఏమొస్తుంది అంటే మనకి జెన్యున్గా ఇప్పుడు 5.1 ఇప్పుడు ప్రోలాజిక్లో కానీ రిమోట్ కిట్ ఏమైనా వేసుకున్నా ఇప్పుడు మనకి మూవీలో మాట్లాడే వాయిస్ అంటే వోకల్స్ అనేది సెంటర్లో వస్తుంది. ఈ సబ్బులో వచ్చేసి మనకి లోస్ అనమాట, టోటల్గా లోస్. ఇప్పుడు ఓన్లీ బేస్ అనేది మనకు వస్తుంది. టోటల్ ప్యాకేజ్ మొత్తానికి సబ్బు అంటే మన రూమ్ ప్లేసింగ్ బట్టి మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మెయిన్స్లో ఏంటంటే ఫ్రంట్ లెఫ్ట్ రైట్, ఫ్రంట్ రైట్ అండ్ లెఫ్ట్లో మనకు వచ్చే మ్యూజిక్ కానీ ఏదైనా కానీ మనకి మెయిన్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్లో వస్తుంది. మోస్ట్లీ ఏంటంటే 5.1 ప్యాకేజ్లో మెయిన్ ప్రాణం అనేది ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అండ్ సబ్ అండి. ఈ రెండు ఎంత బాగుంటే అంత బాగుంటుందండి మీ ప్యాకేజ్ ఎప్పుడైనా. ఇప్పుడు మన ఫ్రంట్ చూసినట్టయితే ఇవన్నీ కంట్రోల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మీకు సెలెక్టర్ స్విచెస్ అండి. ఇప్పుడు ఈ FM అండ్ USB సెలెక్టర్ స్విచ్ వస్తే మనకి బ్లూటూత్ ప్యానెల్ అనేది ఆన్ అవుతుంది. దీంట్లోంచి మనకు ఆడియో అనేది ఇక్కడ రిసీవ్ అయ్యి మనకి ప్రోలాజిక్ ద్వారా డివైడ్ అయ్యి మనకు వస్తుంది పాట. ఇప్పుడు ఇది వచ్చేసి లైన్ అనేసి మనం ఏం చేస్తామంటే ఈ లైన్లో బ్యాక్ నుంచి టీవీ కనెక్షన్ కానీ ఏదైనా కనెక్షన్ ఇస్తాం. ఈ DVD అనేది ఏంటి అంటే మనం ప్రీవియస్గా ఒక 2000s ఆ టైంలో ఏంటంటే DVD ప్లేయర్స్ బాగా వాడేటోళ్ళం కదా, వాటికి 6 ఛానల్ ఇన్పుట్ కోసం DVD అనేది మనం అసైన్ చేస్తాం ఇందులో. ప్లస్ ఇప్పుడు ఇందులో మీకు బ్యాక్ వ్యూ అనేది ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ప్లస్ ఈ ఫ్రంట్లో ఈ బ్లూటూత్ అనేది బ్లూటూత్ ప్యానల్ వచ్చేసి ఎలా ఉంటుందంటే మీకు జనరల్గా ఇక్కడ పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ మెమరీ కార్డు, చిన్న మెమరీ కార్డు ఉంటుంది, అది పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి ఆక్స్ ఇన్పుట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇవి దానికి సంబంధించిన బటన్స్ అండి. ఓకేనా. ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది మీకు. ఇందులో మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇందులో మనం యాంప్లిఫైర్లో ఒకసారి బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో మన కస్టమర్ ఏం చేశారంటే కొద్దిగా ఆయన ప్రయోగం చేశారు. ఇక్కడ ఏం చేశారంటే ఫ్యూటెక్ డికోడర్ బోర్డ్ అనేది ఆయనే వేశారు. కాకపోతే అది అంత సక్సెస్ఫుల్గా ఆయనకి సెట్ కాలేదు, అందుకే ఇది మన దగ్గరకు వచ్చింది నాకు తెలిసి. ఇప్పుడు మనల్ని ఇది మొత్తం ఇందులో కాంపోనెంట్ సరిపోవట్లేదు. ప్లస్ ఏంటంటే కొద్దిగా రిమోట్ కిట్ ఉంటే బాగుంటుంది, ఇది కంపల్సరీ, అందుకే అప్డేషన్ కోసం వచ్చింది. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ అయితే మనం జనరల్గా ఇప్పుడు ఇది లేకుండా డికోడర్ లేకుండా ఎట్లుంటుంది అంటే మనకి ఇక్కడ 6 స్పీకర్స్ కోసం సాకెట్స్ అండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి RMN అంటే రైట్ మెయిన్ అండి, రైట్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్లో రైట్ మెయిన్. ఇది LMN అంటే లెఫ్ట్ మెయిన్. RSR అంటే రైట్ సరౌండ్. LSR అంటే లెఫ్ట్ సరౌండ్. ఇక్కడ వచ్చేసి మనకి సెంటర్ అని ఉంటుంది, CN అంటే సెంటర్ అండి. ఈ చివరిది ఏంటంటే SUBC అంటే సబ్ ఊఫర్ది. ఇది ఇక్కడికి వచ్చేసి మనకి ఫ్యూజ్ కంట్రోల్ అండి. కంపల్సరీ మనం ఫ్యూజ్ అనేది ఇప్పుడు యాంప్లిఫైర్కి తగ్గట్టు మనం తక్కువ చిన్నవి వేసుకోవాలి. చిన్న అంటే ఇప్పుడు ఇది ఒక 5 amps మనం ట్రాన్స్ఫార్మర్స్ వేసామంటే 2 amps ఫ్యూజే వేయాలి, అంతకంటే హెవీ వేయద్దు. ఎందుకంటే మనకి ఏమన్నా మైనర్ షార్టేజ్ ఉన్నా ఈ ఫ్యూజ్ పోవాలి ముందు, అంతేకాకుండా లోపల ఐసీ కానీ ట్రాన్స్ఫార్మర్ పోద్ది. ఇక్కడ మనం హెవీ వేస్తే ఏమవుతుందంటే లోపల ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఐసీస్ పోయే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఇది వచ్చేసి మన మెయిన్స్ కార్డ్ అండి, దీనికి సంబంధించిన పవర్ కేబుల్ ఇక్కడ వస్తుంది. ప్లస్ ఇది ఎగ్జాస్ట్ ఫ్యాన్. ఇది ఏం చేసామంటే మనం ఇన్లెట్ అంటే ఇన్సైడ్ లోపల వైపుకి మనం డైరెక్షన్ పెట్టాము, ఎందుకంటే కూలింగ్ లోపలిగా డైరెక్ట్ హీట్ సింక్కి తగలడానికి. ప్లస్ ఇక్కడ వచ్చేసి ఇట్లాంటి సాకెట్లు 2 ఉంటాయి, కింద ఒకటి పైన ఒకటి. ఇది AC3 లైన్ ఇన్ అంటే మనకి ఇది 5.1 లైన్ ఇన్ అండి. అంటే 5.1 DVD ప్లేయర్ కానీ ఇంకేమైనా డికోడర్ బోర్డ్స్ నుంచి దీనికి పెట్టుకోవడానికి ఆప్షన్ ఇది. కింద వచ్చేసి మనకి ఏంటంటే ఆక్స్ ఇన్పుట్స్ వస్తాయి, AUX 1, AUX 2, AUX 3 అట్లా 3 ఇన్పుట్స్ వస్తాయి అనమాట. అక్కడ నుంచి మనం లోపల మనం ఆక్స్ ఇన్పుట్స్కి అసైన్ చేసుకోవచ్చు. ఓకే. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఇందులో ఇంటర్నల్ వ్యూ ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు మీకు ఇంటర్నల్ వ్యూ కోసం పైన క్యాబినెట్ అయితే తీసేసానండి. ఇప్పుడు ఇంటర్నల్ వ్యూ చూడండి, ఇది మనకి ఇందులో లోపల ఎలా ఉందో ఫస్ట్ ఒకసారి మీకు వ్యూ చూపిస్తాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో చూడండి మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఇది పవర్ స్విచ్ అండి. ఇది వచ్చేసి మనకి ఇందులో ఇదేం చేశారు, అసలైతే మనం AC6 కోసం స్విచ్ పెడతాం. ఇక్కడ ఇదేం చేశారంటే మన డికోడర్ బోర్డు కొత్తగా వేశారు కదా వాళ్ళు, దానికోసం ఆన్ ఆఫ్ స్విచ్ అనేది ఇది పెట్టుకున్నారు. ఇవన్నీ ఇక కంట్రోల్స్ లోపల అన్ని కంట్రోల్స్. ఇది వచ్చేసి మాస్టర్ కంట్రోల్ అంటే 6 కంట్రోల్స్ ఉంటాయి ఇందులో.
6 ఇండివిజువల్ కంట్రోల్స్ అనేది ఉంటుంది. దాని ద్వారా మనం 6 ఛానల్స్ ఒకేసారి కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది కూడా మాస్టర్ కంట్రోల్. మనం ఏంటంటే జనరల్గా ఇట్లాంటి కంట్రోల్స్ కాకుండా ఈ సీల్డ్ కంట్రోల్స్ నేను తెప్పిస్తాను. ఎందుకంటే డస్ట్ పడకుండా కొద్దిగా మనకి ఎక్కువ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది సీల్డ్ కంట్రోల్ అనమాట. ఇప్పుడు ఇందులో ఈ బోర్డ్స్ వచ్చేసి మనకి ఇది సబ్కి సంబంధించిన మోనో బోర్డ్స్ అండి. ఇవి 4 ఫెట్ మోనోస్. ఇది ఒక 4 ఫెట్ మోనో, ఇది ఒక 4 ఫెట్ మోనో. రెండు వచ్చేసి శక్తి కంపెనీ అండి. శక్తి కంపెనీ 4 ఫెట్ మోనో బోర్డ్స్ ఇవి. ఇప్పుడు ఇది వచ్చేసి 5 ఛానల్ శక్తి కంపెనీది 5 ఛానల్ 2 ఫెట్ స్టీరియో బోర్డ్స్. ఇవి స్టీరియో బోర్డ్స్ అంటే 2 ఫెట్ సింగిల్ బోర్డ్స్ ఇవి. అంటే ఇవి ఒక 5 ఛానల్స్ అనమాట. 1 2 3 4 5 ఛానల్స్ అనేది ఇక్కడ ఉంటుంది. టోటల్గా ఇది ఏంటంటే 5.2 5 + 2 5.2 యాంప్లిఫైర్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మన ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి మనం ఆ టైంలో మనకి మహారాజా కంపెనీ దొరికాయండి. ఇది మహారాజా కంపెనీలో ఇది 24024 5 amps ట్రాన్స్ఫార్మర్లు ఇవి. ఇక్కడ కెపాసిటర్ పవర్ సెక్షన్ వచ్చేసి ఈ సబ్కి సంబంధించి నేను 4 కెపాసిటర్స్ అనేది వేసాను ఇందులో. ఇది సబ్కి సంబంధించిన పవర్ సప్లై, ఇది 5 ఛానల్స్ అనేది పవర్ సప్లై, ఇది 5 ఛానల్కి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్, ఇది సబ్కి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ అండి. ఇందులో ఈ ఫ్రంట్ సెక్షన్ వచ్చేసి ఇట్లా, ప్లస్ ఏంటంటే బ్లూటూత్ ప్యానల్ అనేది ఇట్లా కనబడుతుంది. ప్లస్ ఇందులో ఏం చేశారంటే వీళ్ళు ఇక్కడ కింద చూసినట్టయితే మనం FT003 డికోడర్ బోర్డ్ అనేది వీళ్ళు వేశారు. ఇది మనకి కరెక్ట్ సౌండ్ అవుట్పుట్ అనేది కరెక్ట్ లేక దాన్ని బట్టి ఇది మన దగ్గరికి వచ్చింది. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి మనకు అన్నీ ఆన్లైన్లో దొరుకుతాయి. మీరు అందరూ ఏం చేయాలి అంటే తీసుకోండి, కాదని కదా, సర్వీస్ చేయడానికి మా లాంటి వాళ్ళు ఉంటారు మీ ఏరియాలో కూడా, వాళ్ళ ద్వారా చేయండి. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా చేస్తారు కాబట్టి మీకు వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా చేసే పని కొద్దిగా నీట్గా చేస్తారు. మీకు ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా అవగాహన లేకపోతే కొద్దిగా డిస్టర్బెన్సెస్ వస్తాయి. అందుకే డైలీ చేసే పని వాళ్ళ దగ్గర మీరు చేపించడం బెస్ట్ అండి. ఎందుకంటే డబల్ పెట్టుబడులు కాకుండా మీకు ఛార్జ్ చేస్తారేమో, కొద్ది గొప్ప ఛార్జ్ చేస్తారేమో, కానీ ఓ బేసిక్ అమౌంట్ అనేది ఇచ్చేసి మీరు ఇట్లాంటి అసెంబుల్ చేయించుకోండి. మీరు ఇలాంటి తప్పు చేయకండి. అంటే మీరు మీ అంతటా మీరు ఇన్స్టాల్ చేసుకోకుండా ఒక టెక్నీషియన్ అనేది మీరు కన్సల్ట్ కండి. నన్నే అని కాదు, మీ ఏరియాలో కూడా ఉంటారు, వాళ్ళని కూడా కన్సల్ట్ కావచ్చు. ఓకే, ఇది ఇప్పుడు ఈయన చేశాడు కాదని కాదు, బాగానే వస్తుంది. కాకపోతే కరెక్ట్ వైరింగ్ అనేది లేదు. దాంతోపాటు వచ్చిన వైరింగ్ అనేది వీళ్ళు పెట్టారు, కాకపోతే కరెక్ట్ వైరింగ్ అనేది చేయలేదు. దానివల్ల వీళ్ళకి కొద్దిగా డిస్టర్బెన్స్ ప్లస్ కరెక్ట్ అవుట్పుట్ అనేది రావట్లేదు. దానికోసం మనకి ఇది వచ్చింది. ప్లస్ పనిలో పని అప్డేషన్, రిమోట్ కిట్ అప్డేషన్ కోసం వచ్చేసింది. ఇది ఆల్రెడీ వీళ్ళకి ఇది ఉంది కాబట్టి మనకు రిమోట్ కిట్లో అందులో వీళ్ళకి దీని కాస్ట్ అనేది తగ్గిపోతుంది. జస్ట్ మన క్యాబినెట్ మారిపోతుంది, రిమోట్ కిట్ అనేది మారుతుంది. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఏం చేసామంటే ఇది మొత్తం అంతా కొద్దిగా వైరింగ్ మార్చారండి. ఇది వచ్చేసి మనకి వీళ్ళు ఏం చేశారు, ఇది 5.1 ఓకే 5.1 ఇన్పుట్ ఇచ్చేసారు దీనికి. ఇది ఒక ఇంకో సబ్ అవుట్, ఎందుకంటే ఇక్కడ వెనక 6 ఛానల్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకటి ఏం చేశారంటే ఇది సెంటర్ అవుట్పుట్ కింద ఇచ్చేసారు. మిగతా కింద అక్కడ డౌన్ 2 నేను స్పీకర్ సాకెట్ చూపించాను కదా, ఆ 2 ఏమైపోయాయి అంటే సబ్ అవుట్పుట్స్ అయిపోయి. ఇక్కడ స్పీకర్ అవుట్పుట్, సెంటర్ స్పీకర్ అవుట్పుట్ కోసం ఇది సపరేట్గా వైర్ ఇక్కడ RC సాకెట్ ద్వారా ఇచ్చారు. ఈ 2 ఏమో స్టీరియో ఇన్పుట్స్ కోసం యూజ్ చేసినట్టున్నారు. ఓకే, ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకి ఈ లోపల మీకైతే కనబడుతుంది కదా, ఇది ప్రోలాజిక్ బోర్డ్ అండి. అంటే మనకి సరౌండింగ్స్, సెంటర్ ఇవన్నీ మాన్యువల్ యాంప్లిఫైర్స్కి డివైడ్ చేయడానికి అప్పట్లో ప్రోలాజిక్ బోర్డ్ అనేది వాడేటోళ్ళం. ఇది వచ్చేసి శక్తి కంపెనీది. ఇది కూడా ఆ టైంలో ఇవి బాగా అవైలబుల్ ఉన్నాయండి, అందుకే ఈ శక్తి కంపెనీ బాగా వాడాము. మార్కెట్లో కూడా ఆ టైంలో ఎక్కువ ఇవే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే రకరకాల బోర్డ్స్ చాలా వచ్చేసాయి. నేను మీకు అలాంటి యాంప్లిఫైర్లు కూడా కొత్త యాంప్లిఫైర్ నేను తయారు చేసాను, నేను మీకు ఆ బోర్డ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ యాంప్లిఫైర్లు వచ్చినట్టయితే ఇట్లా, ఇప్పుడు ఇక్కడ అన్ని స్పీకర్ సాకెట్స్ అండి. ఇదైతే ఎగ్జాస్ట్ ఫ్యాన్. ఇదేంటైంది లోపల దిక్కు మనకి డైరెక్షన్ చేసింది. దేనివల్ల అంటే ఇట్లా లోపల దిక్కు డైరెక్షన్ చేస్తుంటే ఏమంటే ఎయిర్ అనేది హీట్ సింక్కి తగిలి తొందరగా కూలింగ్ అనేది అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి దీని ఇంటర్నల్ వ్యూ అండి. ఓకేనా, ఇప్పుడు ఈ యాంప్లిఫైర్ని మనం ఏం చేస్తామంటే కొద్దిగా రిమోట్ కిట్లోకి మొత్తం అప్డేట్ చేస్తాము. ఈ ఫస్ట్ లుక్, ఫైనల్ లుక్ నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ప్రస్తుతానికి ఈ వీడియోలో అయితే ఇంతవరకే అండి. మీకు కూడా ఇలాంటి యాంప్లిఫైర్ ఏమైనా అప్డేట్ చేయాలి అని ఉంటే మనల్ని కాంటాక్ట్ కండి. ఓకేనా, ఓకే అండి. ఈ యాంప్లిఫైర్ ఇంటర్నల్ వ్యూ అయితే మీరు చూసుకున్నారు కదా. అలాగే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీ ఇన్ఫర్మేషన్ కోసము ఇప్పుడు మీరు కూడా ఇలాంటి యాంప్లిఫైర్స్ ఏమన్నా పాత యాంప్లిఫైర్స్ అప్డేషన్ చేయించుకోవాలనుకుంటే కరెక్ట్ సజెషన్ అయితే నేను ఇస్తానండి. అది మీ రిక్వైర్మెంట్ బట్టి, మీ బడ్జెట్, మీ రిక్వైర్మెంట్ బట్టి నేను మీకు అది ఎలా అప్డేట్ అయితే చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ప్లస్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, కస్టమర్స్ అందరూ ఇప్పుడు ఇట్లాంటి యాంప్లిఫైర్స్ యూట్యూబ్లలో చూసి చేసుకుందామని ట్రై చేస్తున్నారు. చేసుకోండి, కాదనట్లేదు, కానీ మీ డబ్బు
లాస్ కావద్దు అనుకుంటే ఒక మంచి టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గర చేయించండి. నా దగ్గరనే కాదు, మీ ఏరియాలో కూడా మీకు టెక్నీషియన్స్ ఉంటారు. ప్లస్ ఆయన వర్ది టెక్నీషియన్, అంటే ఆ వర్క్ మంచిగా వచ్చిన టెక్నీషియన్ అయితేనే వాళ్ళకే ఇవ్వండి, టైంపాస్ చేసే వాళ్ళకి వద్దు. ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కాస్ట్లీ ఐటమ్స్ అండి. మనము దేనికన్నా డబ్బులు పెడుతున్నామా అంటే అది మనకి అవుట్పుట్ అనేది మంచిగా ఇవ్వాలి. అంతేకాకుండా ఏది పడితే అది పెట్టి యాంప్లిఫైర్ చేసి ఇచ్చేయడం కాదు. మీకు ఏదైతే బాగుంటుందో దాన్ని బట్టే పెట్టాలి. అది కూడా ఒక వర్ది టెక్నీషియన్, అంటే ఒక నాలెడ్జ్ ఉన్న టెక్నీషియన్ అయితే నేను మీకు చెప్పగలుగుతాడు. ఏంటంటే ఒకసారి కన్సల్ట్ కండి, 1-2 సార్లు, అంతేగాని తొందరపడకండి. ఏ సెట్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఇదంతా కాదు మేమే చేసుకోవాలి అని చేసుకోవడం ఇలాంటివి కాదు. పోతే అంటే ఒక 500-1000 రూపాయలు ఎక్స్ట్రా అవ్వచ్చు. కాకపోతే టెక్నీషియన్స్ అనేటోళ్ళు వాళ్ళు డైలీ చేసే పని అదే కాబట్టి మీకు ఫైనల్ అవుట్పుట్ అనేది మంచిగా వస్తుందండి. అదే మనం చేసుకుంటే, ఎప్పుడు అలవాటు లేని వాళ్ళు చేసుకుంటే ఏమవుతుందంటే చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ వల్ల అది డ్యామేజ్ అవ్వడం కానీ, మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసుకోవడం కానీ ఇట్లాంటివి ఉంటాయి. వాళ్ళు రెగ్యులర్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి దాని గురించి టచ్ ఉంటుంది, అది ఎట్లా చేయాలి ఏంటిది. ప్లస్ ఏంటంటే అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళకి తెలుసుంటాయి, ఏది ఎట్లా చేస్తే బాగుంటుందో అట్లా చేస్తారు. ఇప్పుడు జనరల్గా కస్టమర్స్ ఏం చేస్తారంటే ఇట్లా చేసుకుంటారు, వాళ్ళ దగ్గర ఏమొస్తుందంటే హమ్మింగ్ ఇష్యూస్ బాగా వస్తాయి. అదే ఒక పర్ఫెక్ట్ టెక్నీషియన్ అయితే వాళ్ళు చేసే వర్క్లో హమ్మింగ్ సౌండ్స్ ఇవన్నీ ఏం రావండి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చేసి ఉంటారు కాబట్టి. ఓకేనా, ఇదే నా చిన్న రిక్వెస్ట్. ప్లస్ ఇలాంటి ఇప్పుడు ఈ కస్టమర్ కూడా ఏంటంటే మనం వర్క్ బాగా చేస్తాం కాబట్టి మళ్ళీ ఆయన మన దగ్గరికి యాంప్లిఫైర్ అయితే పట్టుకొచ్చారు అప్డేషన్ చేయడానికి. ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఈ యాంప్లిఫైర్కి వచ్చేసి అయితే మనం మాన్యువల్గా టోటల్గా చూసుకున్నాం, దీన్ని మనం రిమోట్గా అప్డేషన్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటంటే దీని రిమోట్ అప్డేషన్ అనే వీడియో అయితే మీకు పెడతాను, అంటే మేకింగ్ వీడియో పెట్టాను. టోటల్గా ఏంటంటే మొత్తం అప్డేట్ అయ్యాక మీకు లుక్ ఎట్లా వస్తుంది, అందులో కూడా నేను ఏమేమైతే వేసానో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ వైరింగ్ లుక్ అంతా మొత్తం మారిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, కంపల్సరీ మన నెక్స్ట్ వీడియోని కూడా వాచ్ చేయండి. అలాగే మన వీడియోస్ అన్నిటినీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనకు అలాగే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా ఉన్నాయి. ఫేస్బుక్లో వచ్చేసి విక్రమ్ ఆడియో పాల్వంచ అనే పేజ్ ఉందండి, దాన్ని కంపల్సరీ ఫాలో కండి. మన సెట్స్, అంటే మనం డెలివరీ చేసే సెట్స్ కానీ ఏమైనా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా అందులో నేను పోస్ట్ చేస్తాను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఏంటంటే మన సెట్స్, మనం ఏమేమైతే సెట్స్ డెలివరీ చేస్తామో దాని టోటల్ పిక్స్ అనేది నేను అందులో పెడతాను. ఒక పిక్ అని కాదు, అట్లా ఒక 4-5 పిక్స్ అనేది పెడతాను ఒక్కో సెట్కి వచ్చేసి. అప్పుడు మీరు అందులో వ్యూ చేసుకొని మీకు నచ్చిన సెటప్ ఏమైనా కావాలి అనుకున్నా మీరు మాకు కన్సల్ట్ కావచ్చు. ఓకే, ప్లస్ ఏంటంటే కస్టమర్స్ కూడా మనకు ఫోన్ చేస్తున్నారు, మనం ఏంటంటే అందరికీ రిప్లై ఇవ్వడానికి టైం కుదరట్లేదండి, ఎందుకంటే అటు వర్క్ చేయాలా, ఇటు వీడియో చేయాలా, ప్లస్ మీకు రెస్పాండ్ కావాలన్నా కుదరట్లేదు. వాట్సాప్ చేస్తున్నారు, రిప్లై ఇస్తున్నాం, మ్యాక్సిమం మనకు అయినంత వరకు మనం రిప్లై ఇస్తున్నాం. మోస్ట్లీ ఏంటంటే నేను మీకు ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ పంపించేస్తా, లేదంటే మన వీడియోస్ చూడండి, ఇంకా ముందు వీడియోస్ కూడా వస్తాయి. దాని ద్వారా మీకు ఒక ఐడియా వచ్చేసేది మనం ఏమైతే కొనాలో, మన రిక్వైర్మెంట్ ఏంటిది, మనం ఏది తీసుకుంటే బాగుంటుంది అనేది ఫైనల్ సజెషన్. టోటల్ ఫస్ట్ మన వీడియోస్ అన్ని చూశాక మీకు అర్థమవుతుంది. దాని తర్వాత మనల్ని ఒకసారి వాట్సాప్ చేస్తే దాన్ని బట్టి నేను మీకు చెప్పగలుగుతాను, మీకు ఏదైతే కావాలో అది నేను ఫైనల్ చేసి నేను మీకు దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలుగుతాను. ఆ విధంగా మీరు ఒకసారి మన వీడియోస్ కూడా ఒకసారి స్టడీ చేయండి, ఏంటంటే మీ ఇన్ఫర్మేషన్ కోసమే. నెక్స్ట్ ఇంకా ఇన్ ఫ్యూచర్లో మన ఇన్ఫర్మేషనల్ వీడియోస్ ఇంకా తీసుకొస్తాము. ప్లీజ్ మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ విక్రమ్.